విశాఖలో లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలయ్యాడు. పెళ్లైన 40 రోజులుగా వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడడం విషాదాన్ని నింపింది. 2000 రూపాయల కోసం లోన్ యాప్ నిర్వాహకులు మార్ఫింగ్ చేసి బెదిరింపులకు దిగారు. బంధువులకు మార్ఫింగ్ ఫోటోలు పంపారు. దీంతో తీవ్ర మనస్తాపంతో నరేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న మహారాణిపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లోన్ యాప్ బాధితుల జాబితాలో మరో అమాయకుడు చేరాడు. 2000 రూపాయల కోసం అతన్ని వేధింపులకు గురిచేసి అతడి ఆత్మహత్యకు కారణమయ్యారు లోన్ యాప్ నిర్వాహకులు. పెళ్లైన 40 రోజులకి ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుండడంతో ప్రస్తుతం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. కేవలం 2000 రూపాయల కోసం మార్ఫింగ్ చేసినటువంటి అతని ఫోటోలను అతని బంధువులకు పంపడంతో మనస్తాపంతో అతడు సూసైడ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఒక యువకుడు బలైపోయాడు. పెళ్ళయి 1.5 రోజులు అవుతుంది. ఈలోగా వేధింపులు ఎక్కువడంతో అతను సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఒకవైపు పోలీస్ యంత్రాంగం కూడా ఈ లోన్ యాప్లు బారిన పడొద్దని చెప్పేసి సూచిస్తున్నప్పటికీ కొంతమంది తక్కువ అవసరాలకి డబ్బులు తీసుకుని తర్వాత వాళ్ళ వేధింపులు తట్టుకోలేక ఈ విధంగా సూసైడ్కి పాల్పడుతున్నారు. వాళ్ళ కుటుంబానికి తీవ్ర శోకాన్ని మిగులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎంత అమౌంట్ తీసుకున్నారు ఏంటనేది ఒకసారి ఆ కుటుంబం అంతా కూడా విషాదంలోకి నేర్పింది. ఎందుకంటే అతని ఏజ్ కూడా పట్టుమని ఒక 22 సంవత్సరాలు 21 సంవత్సరాలు. ఈలోగా అతను ఈ వేధింపులు తట్టుకోలేక చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ, ఏం జరిగిందమ్మా? ఎందుకు ఈ అబ్బాయి అలా చేసుకోవాల్సి వచ్చింది? సార్, అతను ఎప్పుడు మాతో బాగానే ఉండేవాడు సార్, ఎప్పుడు ఈ లోన్లు అవన్నీ. కానీ సడన్గా వేటకి వెళ్ళేవాడు సార్. ఈ తుఫాన్ల వల్ల వేటకి వెళ్ళిపోవడం వల్ల లోన్ తీసుకున్నాడు సార్ 2000. ఆ 2000 పే చేయకపోవడంతో అది ఆ స్కామ్ వాళ్ళు అసహ్యంగా పెట్టడం, ఆ పిక్స్ ఎడిట్ చేసి అవి చాలా దారుణంగా మార్ఫింగ్ చేసి పెట్టారు సార్. ఆ మెసేజ్లు పెట్టడం, ఆ కాల్స్ చేయడం, హిందీలోని ఏదేదో తిట్టి అది డబ్బులు పంపిస్తారా అలాగా తనకు చేశారు సార్. ఆ విషయం నాకు తెలియలేదు. నేను ఇంటికి వచ్చాను సార్, డ్యూటీ నుంచి ఇంటికి రాగానే నాకు ఒక పిక్ వచ్చింది సార్ వాట్సాప్ నుంచి. ఓపెన్ చేస్తే అవేవో ఉన్నాయి సార్, అవేవో అసహ్యంగా ఆ ఫొటోస్ అన్ని చాలా అసహ్యంగా అవన్నీ చూసి నాకు అలాగా స్టన్ అయిపోయి ఏంటి ఇలా ఉన్నాయని చెప్పేసి నా హస్బెండ్ కాల్ చేసి నేను ఇలా చెప్పాను సార్. నరి ఇలా ఉన్నాయి, ఫిక్స్ ఎవరు పెట్టారో నాకు తెలియదు నరి ఏంటన్నారంటే ఇంటికి వచ్చాడు సార్, అవన్నీ నేను లోన్ తీసుకున్నానని చెప్పాడు సార్. అయితే లోన్ అదే కట్టిస్తాను సార్, పే చేస్తాను, ఇలాగా మనం కట్టేద్దాము, మనకి ఎందుకు ఇలాంటివన్నీ అని చెప్పేసి పే చేస్తాను సార్. అయినా సరే ఏదో కాల్స్ రావడం, అసహ్యంగా ఏదో పిక్స్ పెట్టడం, అదే బూతులు మాట్లాడడం, అది మానసికంగా తను అంటే తను చాలా అంటే కొంచెం సెన్సిటివ్ పర్సన్ సార్. పొజిషన్ అంటే నా భార్య ఇలా పెళ్ళయి 1 month అయ్యింది. తను వాట్సాప్ నెంబర్ నుంచి తన ఫ్రెండ్స్ అందరికీ పెట్టాడు సార్ ఈ స్కామ్. అతను అందరికీ మొత్తం వాట్సాప్ కానీ అన్నిటికీ వెళ్ళిపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేయడమో అడిగారు సార్. అది తను తట్టుకోలేక అది మా బాధ ఎవరికి తన బాధ ఎవరికి మాతో షేర్ చేసుకోలేదు సార్. తనలో తనే లోన్లీగా ఫీల్ అయిపోయి అదొక మానసికంగా. మీరు ఏం ధైర్యం చెప్పలేదమ్మా ఇదంతా పర్లేదు, పోలీసులు కంప్లైంట్ ఇద్దాం, దీని గురించి ఏం చేయొద్దని చెప్పేసి మీరు ఏం చెప్పలేదు? నేను అంతగా నాకు ఐడియా లేదు సార్. అది కూడా తను ఎందుకు ఇలా చేసావని అన్నాను సార్. అప్పటికి అంటే 2000 పే చేస్తాం కదా, వాళ్ళు ఇలా చేయర్లే అనుకున్నాం సార్. కానీ అది ఫొటోస్ అవన్నీ డిలీట్ చేయలేదు సార్, వాళ్ళు పంపించారు. 2000 సార్. అది ఎప్పటి నుంచి మరి కట్టలేదో మాకు తెలియదు సార్. అది కట్టలేదు. కట్టడం పోవడం వల్ల అది వాళ్ళు ఆ అబ్బాయిని బాగా ఎలా అంటే ఇంకా టార్చర్ చేయడం, ఆ టార్గెట్ చేశారు సార్ తన్ని బాగా. తనకి ఇంకా వాట్సాప్ నెంబర్స్ అన్నిటికీ పెట్టేశారు. ఆ అబ్బాయి అది తట్టుకోలేకపోయాడు. అది తట్టుకోలేక చిన్న వయసు వల్ల అది ఎవరితో చెప్పుకోలేక నాకు చెప్తే నేను ఎక్కడ బాధపడి నేను ఏదైనా అని నేను ఏదైనా చేసుకుంటానేమో నాతో కూడా చెప్పలేదు సార్. కనీసం నేను వాళ్ళ అమ్మతో కూడా చెప్పలేదు సార్, అమ్మ నేను ఇలా తీసుకున్నాను. ఏదైతే ఆన్లైన్ యాప్లో జరుగుతున్న మోసాలను అరికట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే యువత కూడాను ఈ మోసాల బారిన పడకుండా ఉండాలని యువతకు కూడా విజ్ఞప్తి. ఈరోజు సూరాడి నరేంద్ర మత్స్యకారి యువకుడు, చాలా భవిష్యత్తు ఉంది. కులాంతర వివాహం, భార్య తన కులం కాకపోయినా వేరే కులం అయినా తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులను అటు అత్తమామలను ఒప్పించి ప్రేమ వివాహాన్ని సాంప్రదాయ వివాహంగా చేసుకుంటూ
చాలా అన్యాయంగా పెడుతున్న జీవితాల్లో ఈరోజు ఈ యాప్ల వల్ల జీవితాలు చిన్నాభిన్నమైపోయి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ముఖ్యంగా వీటన్నిటికీ కారణం ప్రభుత్వాల నిర్లక్ష్యం. ఈరోజు ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన ఆధారాగా చేసుకొని ఆ సంబంధిత ఎవరైతే యాప్లు ఉన్నాయో వాటిపైన కఠినమైన చర్యలు తీసుకున్నట్లయితే ఈరోజు ఈ సోరాడ నరేంద్ర అనే వ్యక్తి చనిపోడు, ఈ అఖిలాదేవి అనేది ఆమె శోక సముద్రంలో మిగిలిపోకుంటూ ఉంటుంది. అరే ఎంత బాధాకరం అంటే ఈరోజు మొన్న ఒక సంఘటన జరిగితే ఆగమేఘాల మీద పోలీసులు స్పందించి సరే ఇదే యాప్ మేము గూగుల్లో కొడితే 18 చోట్ల కనిపిస్తుంది. ఎవరు పోలీసులకు తెలియదండి. మరి పోలీసులు ఈరోజు 72 గంటలు పోయి 80 గంటలు అయిపోతుంది. మరి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కమిషనర్ గారికి కలిసాం, కలెక్టర్ గారికి కలిసాం. ఈమెకి ఎవరు భరోసా ఇస్తారు? అందుకే ప్రభుత్వమే ఈమెకి న్యాయం చేయాలి, ప్రభుత్వం ఉద్యోగం ఇప్పించాలి. ఆ కుటుంబాన్ని ఏదైతే పోషించేవాడు చనిపోయాడు కాబట్టి తన భార్యని తల్లిదండ్రుల్ని ప్రభుత్వమే నష్టపరిహారం ఇవ్వాలి. ఆ విధంగా ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. యువత కూడా అవసరం ఉన్నంత వరకు తీసుకోవాలి, లేని చోట తీసుకోకూడదు, లేదంటే ఎటువంటివే జరిగే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం బాధిత కుటుంబానికి ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పేసి బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సురేష్తో చిరంజీవి ఎన్టీవీ, విశాఖ నుంచి.